ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛా అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందజేయాలని ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వన్ మెన్ కమిటీ వేసే వన్ మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘాలు వాళ్ళ తాలూకా అభిప్రాయాలు తీసుకొని ఈ రోజు మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని కూడా ఒక 5 మెన్ కమిటీని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 5 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రోజు మంత్రిమండలిలోని ఒకసారి మనం అందరం దానికి ఆమోదం పొందాం. అది మళ్ళా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మళ్ళా తిరిగి ఆర్డినెన్స్ రూపంలో వచ్చిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ని కూడా ఈ రోజు రాష్ట్ర మంత్రిమండలి ఈ రోజు ఆమోదం పొందడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. ఇందాకే సార్ చెప్పారు, అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వ అవకాశాలు రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎంతో వెనుకబడిపోయిన రెల్లి కులస్తులు లాంటి కులస్తుల్ని కూడా ఈ రోజు 1% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళకి కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్ లోని కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశం. అదే విధంగా మిగతా ఉపకులాలకు సంబంధించి ఓవరాల్ గా 59 ఉపకులాల్లోని కూడా అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని ఈ రోజు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేయడం అయింది.